హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన టేస్టీ రెసిపీ వచ్చి వంకాయ బంగాళదుంప టమాటా కర్రీ అయితే తయారు చేస్తున్నానండి. చాలా అంటే చాలా బాగుంటుంది. అలానే వెజిటేబుల్ రైస్లోకి, పూరీలోకి, చపాతీలోకి, మన జొన్న రొట్టెల్లోకి అన్నిటిలోకి బాగుంటుంది అనమాట. ఈ కర్రీ వచ్చేసి ఈ మూడు కలిపి మీరు ఎప్పుడు కర్రీ చేయకపోతే ఒకసారి చేసి టేస్ట్ చూడండి. చాలా అయితే బాగుంటుంది. ఇక్కడ నేను వచ్చేసి 1/2 కేజీ వంకాయలు, అలానే 1/2 కేజీ ఆలుగడ్డలు, అలానే 1/2 కిలో టమాటాలు అయితే తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి స్టవ్ వెలిగించుకొని కుక్కర్లో అయితే చేస్తున్నాను. తొందరగా అయిపోవాలంటే కుక్కర్లో చేసుకోండి. ఇక్కడ ఆయిల్ పోసుకున్నాను కర్రీకి సరిపడగా. తర్వాత కొన్ని కరివేపాకులు వేసాను ఆయిల్లో. ఇప్పుడు వచ్చేసి ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసేసాను. ఉల్లిపాయలు వచ్చేసి మీడియం సైజు 3 తీసుకున్నాను అనమాట. ఈ కర్రీ క్వాంటిటీ కొంచెం ఎక్కువనే చేస్తున్నాను అనమాట. ఇక్కడ వచ్చేసి తర్వాత పసుపు, ఉప్పు వేసుకొని వేయించుకోండి. తొందరగా మగ్గుతాయి. ఇలా పసుపు, ఉప్పు వేయడం వల్ల వేసేసిన తర్వాత మొత్తం అంతా ఒకసారి కలిపేసేసేయండి. కలిపేసిన తర్వాత ఇప్పుడు ఫ్రెష్గా నేనైతే ఇక్కడ దంచుతున్నాను. మీ దగ్గర అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉన్నా వేసేసుకోవచ్చు. ఇక్కడ నేను కచ్చపచ్చగా దంచిన అల్లం వెల్లుల్లి ముద్ద అయితే వేస్తున్నాను ఇందులో. ఇలా ఫ్రెష్గా వేయడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుందన్నమాట. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసిన తర్వాత మరొకసారి మొత్తం అంతా కలిపేసుకోండి. ఇక్కడ ఏంటంటే నేను కుక్కర్లో వండుతున్నాను కదా, తొందరగా అయిపోవాలనేసి. లేదంటే మీ కుక్కర్ లేకపోతే బయట కూడా వండుకోవచ్చు. ఇప్పుడైతే బంగాళదుంప ముక్కలు వేసేస్తున్నాను. బంగాళదుంప పైన ఉన్న పొట్టు తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. మీకు ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోండి. కొంతమంది ఏంటంటే పెద్ద ముక్కలు ఇష్టపడతారు, కొంతమంది ఏమో పెద్ద ముక్కలు ఇష్టపడరు అనమాట. అలాంటి వాళ్ళు చిన్న కట్ చేసుకోండి. ఇక్కడ వచ్చేసి టమాటాలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకుని మొత్తం అంతా కూడా కలిపేసేసేయండి. అలానే వంకాయ ముక్కలు కోసుకునేటప్పుడు కొంచెం నీళ్ళలో ఉప్పు వేసి కట్ చేసుకొని వేసుకోండి. తొందరగా కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయి అన్నమాట. అలానే కంట్రెక్కకుండా ఉంటాయి. వంకాయ ముక్కలు కూడా వేసిన తర్వాత మరి అంతా కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి కారం, మీరు ఎంతైతే తింటారో స్పైసీ తగ్గట్టు వేసుకోండి. కారం వేసిన తర్వాత 1/2 టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసాను. మీకు గరం మసాలా ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఎందుకంటే కొంతమంది మసాలాలు ఎక్కువ తినారనమాట. వాళ్ళు వేసుకోకపోయినా పర్వాలేదు, బాగుంటుంది. ఇప్పుడు కర్రీకి సరిపడగా వాటర్ అయితే వేసుకున్నాను. ముక్కలు కొంచెం ములిగేటట్టు వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిపేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక 2 విజిల్లు వచ్చిందంటే మనకి కూర అనేది బాగా ఉడికిపోతుంది అనమాట. మెత్తగా చక్కగా ఉడుకుతుంది. టైం కూడా ఎక్కువ పట్టదు. అలానే ఫ్రెండ్స్, కుక్కర్లో ఉండేటప్పుడు ఎక్కువ నీళ్ళు పోయకూడదు. ఎందుకంటే మనం బయట ఉండేటప్పుడు కొంచెం ఎక్కువ నీళ్ళు పోసినా సరిపోతుంది. కుక్కర్ ఏంటంటే కావాల్సినంత ఉడికేసి ఇంకా ఎక్స్ట్రా ఉన్న వాటర్ అలా పైన ఉండిపోతాయి అనమాట. అందుకనేసి కొంచెం చూసుకొని తగ్గించుకొని వేసుకోండి. ఇక్కడ చూస్తున్నారు కదా, బంగాళదుంప ముక్క బాగా ఉడికిపోయింది. కూర కూడా అంతా రెడీ అయిపోయింది అనమాట. ఇప్పుడు వేడి వేడి రైస్లో వేసుకొని తింటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది. వేడన్నమనే కాదు, చల్లన్నంలో కూడా వేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వంకాయ టమాటా బంగాళదుంప కర్రీ అయితే రెడీ అయిపోయింది. నా ఫేవరెట్ అని చెప్పొచ్చు అనమాట. అలానే బాయిల్డ్ ఎగ్ ఒకటి ఉంటే నేను పెట్టుకున్నాను. ఇదే ఎగ్గులు మీకు కావాలంటే ఆ కర్రీలో కూడా వేసేసుకోవచ్చు. అలానే వేసేసుకోవచ్చు, కొంచెం వేపు కూడా వేసుకోవచ్చు అనమాట. అలా కూడా ట్రై చేయొచ్చు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తే. అప్పటి వరకు బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.